ఇంకా 3 చూడాలి అవి గురి పిల్లలు 4000 ఇస్తాను 4,000 అయితే 5,000 ఏందా ఆడు ఇచ్చినా ఇచ్చినంటే కామ్మా ఎందుకు ఇచ్చిండని ఇస్తే అడిగేది చెప్పేది ఒక్కరే కూడా సాయం చేసింది మరి ఇవాళ ఏమందాం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఏమందాం ఈ చేతన అయితే లేదు లోకాన్ని బాధ పెడుతున్నావు వెళ్ళిపో ఎందుకంటే ఆనాడుతుంది కాంగ్రెస్ అని ఎట్టో నిలబెట్టినావు ఉందో లేనో చూస్తామని నిలబెట్టినావు నువ్వు మొత్తం వచ్చేదే కోసినావు అంతేనా నువ్వు బస్సులు ఎదికి 10 రూపాయలు ఎక్కువ ఆడుకునే బతుకమ్మ సీరియల్ మాయం చేస్తావు రైతు బంధు మాయం చేస్తావు ఎట్లా బతకాలి అన్ని చేస్తావు మంచిగా చేసింది ఇవాళ నుంచి ఇంకా మంచిగా చేస్తావు ఈ 2 ఏళ్ళు ఉన్నారా వీళ్ళ పరిస్థితి ఏంది ఉన్నోళ్ళకి ఇస్తారు లేనోళ్ళకి మొత్తమే ఇయ్యారు వాళ్ళ పరిస్థితి ఏంది ఓట్లప్పుడేమో కావాలని తిరుగుతారు వీళ్ళు వానకగో ఇట్లనే ఉన్నారు సార్ కావాలంటే చూడండి ఇప్పుడు మొత్తము వచ్చిన ఇల్లు క్యాన్సల్ చేసి మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చిరు వీళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి వాళ్ళు డబ్బులు ఇచ్చిందేమో వాళ్ళకి ఇచ్చారు డబ్బులు ఇస్తారా సార్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఈ పరిస్థితి చూసిన తర్వాత తప్పకుండా ఇల్లు ఇవ్వాలి చూడండి సార్ మీరు వచ్చినారు కదా తెలంగాణ మొత్తం వస్తుంది సార్ మొత్తం ఇల్లు మొత్తం వస్తుంది పండుగనే రాదు మీ పేరు వచ్చిందా లిస్ట్ లో వచ్చింది సార్ వేరే పార్టీలో తిరుగుతాడని చెప్పేసి ఈ పార్టీలో తిరుగుతాడని చెప్పేసి కాంగ్రెస్ లో తిరిగాడని చెప్పి వచ్చి నీళ్ళు క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిరు అది న్యాయమేనా ఓటేయండి మేము ఓటేయండి వాళ్ళు గెలిచిరా మేము ఓటేస్తేనే కదా వాళ్ళు గెలిచింది ఇవాళ 6 గ్యారెంటీలు ఇచ్చింది మహిళలకు 2,500 ఇస్తారు అసలు ఇయ్యలేదు సార్ వాళ్ళకి అవే 2,000 పింఛన్ వస్తుంది ఏంది బతుకమ్మ చీరలు ఇస్తా అని చెప్పి అవి ఇవ్వలేదు అది న్యాయమేనా సార్ అసలు మాకు ఇల్లు లేదు సార్ అసలు మీరు ఓట్లకు ఎవరు వచ్చినా మేము అసలు సార్ ఓటు అయ్యాడు వాళ్ళు వేయండి ఇవ్వని కూడా మేము అసలు అసలు గట్టి కాదు ఓటు కొవ్వరని వచ్చినా కానీ ఆ నుంచి ఇలా కొట్టమని చెప్తాం మా ఇంట్లోకి ఇది మా ఊరు కాదు కానీ చెప్తున్నా ఇది మా ఫ్యామిలీ కానీ చెప్తున్నా మా చుంటులా మా అమ్మ వాళ్ళ ఊరు తిరుగుతారని ఎవరైనా ఇవన్నీ కూడా చూస్తే మాత్రం ఎన్ని అడగలేదు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసామని చెప్తారు సార్ ఏమన్నంటే ఓట్లు పార్టీలు అందరూ వేసారు కదా మా ఇంట్లో వేయలేదేమో సార్ అందుకే వాళ్ళు ఇది అయింది కానీ ఒక బస్సుకి ఇది ఒక్కటి ఇచ్చిండు ఇక్కడ లేకుండా కరెంట్ ఒకటి ఇచ్చిండు ఇక మాకైతే మా ఆయన అంటే తిరిగిండ్రు మాకు ఇల్లే రాలే ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 మాసాలు అయింది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ప్రజలకు ఏ హామీ కూడా నిర్వర్తించలేదు ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు మహిళలు అడుగుతూ ఉన్నారు మాకు 2,500 ఇస్తానో ఎక్కడ పోయినావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళ ఇంటింటి దగ్గర మేము అడుగుతాం ఈ 6 గ్యారెంటీలు ఏమైందని అడుగుతాం 420 హామీలు ఏమైనాయని అడుగుతామని చెప్పేసి మహిళలు అడుగుతూ ఉన్నారు రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఈ యొక్క ఆచారం కానీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఖచ్చితంగా నిలదీస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా ఆనాడు 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినాక ప్రజలకు తప్పకుండా హామీ ఇచ్చిన ప్రకారంగా ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి ఏది కూడా వ్యతిరేక చేయలేదు హామీలు ఇచ్చి ఖచ్చితంగా అమలు పరిచిండు అడ్డమైన ఆలోచనలు ఆశ చూపించి తులం బంగారం అని 2,500 అని ఓ స్కూటీ అని 4,000 6,000 చేస్తానని వికలాంగులకని అదేవిధంగా 2,000 4,000 చేస్తానని పెన్షన్ వాళ్ళు ముసలి వాళ్ళకని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ ఆశ పోయి ప్రజలు అందరూ కూడా మోసపోయినటువంటి పరిస్థితి ఇవాళ అందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు మాకు ఎలాంటి సౌకర్యం చేయనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీ బట్ ఎందుకు పెట్టినావయ్యా అని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకత ఇవాళ ఇండ్లు ఇస్తే ఇవాళ లీస్ట్లో వచ్చిన పేర్లు కూడా తీసేసి వాళ్ళ అనుచరులకు
వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి మహిళలు చెప్తా ఉన్నారు. ఇవాళ వాస్తవానికి ఇక్కడ ప్రజలలో చూస్తూ ఉంటే ఇవాళ ఆర్థికంగా లేనటువంటి కుటుంబాలకు న్యాయం చేస్తానని ఆనాడు హామీ ఇచ్చిన ప్రకారంగా ఏ ఒక్కటి కూడా నిర్వర్తించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అవి మళ్ళీ మేము ఆయన తీసుకొచ్చుకుంటాం. తప్పకుండా ఇప్పుడు ఎన్నికలు పెట్టండి అయ్యా మేము చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రజలు చైతన్యవంతులైనరు. ఇలా 22 మాసాల నుంచి నిద్రమైన ప్రభుత్వం లేనిపోని హామీలు ఇచ్చి ఆ హామీలకు ప్రజలు అడుగుతారనే ఆలోచనతోటి ఇవాళ ఏవేవో మరి పాలిటిక్స్ వేరే తీరుగా మాట్లాడడం చెప్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ యాచార మండలం ముఖ్యంగా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఆనాడు హామీచ్చారో ఎన్నికల మొదలు ఆనాడు యాచారంలో ఉన్నటువంటి భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి భూములు అన్నీ కూడా వాపసు ఇస్తాం. మేము ప్రభుత్వంలో ఎలాంటిది కూడా మీకు అసౌకర్యాలు కల్పించను, తప్పకుండా ఇస్తామని చెప్పేసి ఇవాళ ఆనాడు ఇచ్చినటువంటి బట్టి కానీ అదేవిధంగా గౌరవ సీతక్క కానీ ముఖ్యంగా కోదండరెడ్డి కానీ ఇవాళ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇంకా 4-5 ముఖ్యులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇప్పుడు నిలబడినటువంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి పదే చెప్పి ఈ భూములన్నీ వాపసు ఇస్తానని చెప్పి వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళకి ఇప్పటి వరకు అది చేయడం లేదు, మాట్లాడడం కూడా సరిగ్గా లేదు. ఇవాళ ఊళ్ళలో ఉంటే వాళ్ళు వస్తున్నారంటే పారిపోవడం జరుగుతూ ఉంది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆనాడు మేము హామీ ఇచ్చాం ఫ్యూచర్ మనకు ఉన్నటువంటి ఫార్మాసిటీకి 2500 ఎకరాలు పట్టా భూమి ఉంది, అది తప్పకుండా వాపసు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళకు న్యాయం చేయాలి. పట్టాలో ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు రోడ్లు 8 లైన్స్ 10 లైన్స్ 12 లైన్లది రోడ్ వేసి అమరావతి వరకు తీసుకుపోతానని చెప్పడం జరుగుతూ ఉంది. అయ్యే పనేనా ఇది? అక్విజిషన్ అవుతుందా? ఇవన్నీ మాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజలకు ఆశ చూపించి ముందుకు పోయే పరిస్థితి. ఒక రాళ్ళు వాతంగానే కాదు, ల్యాండ్ అక్విజిషన్ రైతులు ఒప్పుకోవాలి. ఇవాళ RRR కూడా ఎట్టి పరిస్థితిలో ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆమన్గాల్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మాడుగుల కానీ ఇవన్నీ రోడ్లు అన్నీ కూడా వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వాటికి RRRలో ఇవాళ మొదలు కేసీఆర్ చేసిన ప్రభుత్వంలో తప్పకుండా ఖచ్చితంగా అది అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఆనాడు సర్వే చేపించి ఆనాడు ఫైనల్ చేసిన దాన్ని ఇవాళ ఆయన సొంత వాళ్ళకు కానీ లేకపోతే వేరే వాళ్ళకు కానీ ఫ్యూచర్ సిటీ కానీ అబద్ధాలు ఆడి న్యాయం చేయాలనే ఆలోచనతోటి RRRను 7 కిలోమీటర్లు దూరం పెట్టి ఆ కార్యక్రమం చేయడం. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గుట్టలలో అదేవిధంగా ఫారెస్ట్లో కొంత గొప్ప ఒక 20% పట్టదారులు పోయేది, కానీ ఇవాళ 80% పట్టదారుల భూమి పోతూ ఉన్నది. కాబట్టి సహించేది లేదు. ఆ RRRది కూడా 100 ఎకరాలు ప్రాసెస్ చేశారు, అయిపోయింది. అది మిగతాది కూడా చేయాలని అనుకున్నప్పుడల్లా ఇది ఇమీడియట్గా నోటిఫికేషన్ ఎలక్షన్ది రావడం జరిగింది. అది ఇంతవరకు కూడా హామీ ఇవ్వడం లేదు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ 2500 ఎకరాల పట్టా భూమి ఏదైతే ఉందో అది ప్రజలకే వాపసు ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఆ కుటుంబాలు పట్టా ఆనాటి నుంచి తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి 1 ఎకరా 2 ఎకరాలు 4 ఎకరాలు ఆ భూమిని 2500 ఎకరాలను ఖచ్చితంగా వాపసు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇవాళ అది డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఫ్యూచర్ సిటీ చేస్తాను, అదేవిధంగా ఇంకా ఏదో చేస్తాను ఆ మాటలు మాట్లాడేసి ఇంకా 30,000 ఎకరాలు మేము ల్యాండ్ అక్విజిషన్ చేస్తామని చెప్పి ఇవాళ యాచార మండలిని భయభ్రాంతులను చేయడం కూడా జరుగుతూ ఉంది. మేము సహించేది లేదు, ఎట్టి పరిస్థితులు ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చేది లేదు. ఫ్యూచర్ సిటీ అనేది కాదు, ఇప్పుడు ఉన్నదే ఫ్యూచర్ సిటీ ఆ హైదరాబాద్కు సంబంధించినటువంటిది. సైబరాబాద్ ఆనాడు 30 సంవత్సరాల కింద ఏర్పాటు చేసినటువంటిది సైబరాబాదే ఇవాళ వరకు కంప్లీట్ కాక భూములని